గల్ఫ్ దేశాల నుంచి వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ నెల జీతం కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి ఓటు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అసలు ఓటు వాళ్ళ దృష్టిలో ఓటు అంటే ఏంటి, ఓటు ఒక వాల్యూ ఏంటి అని అడుగు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నరసింహనాయుడు గారు, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కోవిడ్ నుంచి ఈ నెల 11వ తేదీ నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి రావడం కారణం ఒకటే కారణం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఇవన్నీ ప్రజలకందరికీ గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రతి ఒక్కరికి తెలియజేసి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మన బాబు గారు అయితే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము అక్కడ గల్ఫ్లో మేము ఒక చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా మేము అవన్నీ కూడా వదిలేసి ఈరోజు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ ప్రజలకందరికీ పల్లెల్లో కానీ టౌన్లలో కానీ వీలైనంత వరకు మేము అందరికీ మన బాబు వస్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బాబు గారు వచ్చే కన్నా జాబ్ వస్తుంది, చదువుకున్న విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మన వంతు మనం సాయం చేయాలా పార్టీకి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేము వచ్చిన కాడి నుంచి కూడా మేము ప్రతిరోజు డే నైట్ 11-12 గంటల దాకా కూడా మేము క్యాండిడేట్లతో కానీ కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్లతో కానీ మేము అందరితో తిరుగుతూ ఉన్నాము. కానీ జనాలలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం పథకాల మీదనే ఆధారపడి పథకాలనే ఇస్తూ మేము పథకాలు ఇస్తున్నాం ఓట్లు వేస్తారని చాలా ఓపుతో ఉన్నాడు. అది ప్రతి ఒక్కరూ గమనించండి. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఇప్పటికే చాలా దీనస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఈ ఓటు అనేది చాలా విలువైంది. అసలు అభివృద్ధి చెందలేదంటున్నారు, అక్కడ చూస్తే అభివృద్ధి చేశామంటున్నారు. దీన్ని చెప్పండి. వాళ్ళు అలా అంటున్నారు, మీరు ఇలా అంటున్నారు. ఎక్కడుందండి అభివృద్ధి? పాత బిల్డింగులకు రంగులేసి, పాత హాస్పిటళ్లకు రంగులేసి, దాంట్లో రంగులేసేసి అభివృద్ధి అయిపోతుందా? మనకు కావాల్సింది అది కాదు. కొత్త కంపెనీలు రావాలా. ఏదైనా కూడా ఒక మెడికల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కంపెనీలు కానీ ఇట్లాంటివి మంచి కంపెనీలు వస్తే అప్పుడు దాంట్లో మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. అది మనకు డెవలప్మెంట్ అంటారు, అభివృద్ధి అంటారు. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు ఒక ఓటుకి 5,000 నుంచి 6,000 వరకు కూడా ఇస్తున్నారని. ఒక వర్గం వాళ్ళు ఇస్తే ఇంకో వర్గం వాళ్ళు ఈరని మీరు గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తాం. ఎందుకు? ఈ రోజున స్వచ్ఛందంగా ప్రజలు ఈ రాయచోటి నియోజకవర్గంలోనే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఎక్కడికి ప్రచారం వెళ్ళినా స్వచ్ఛందంగా ఒక ఊరికి గ్రామదేవత వచ్చినప్పుడు ఏ విధంగా పూలు టెంకాయ ఇవి తెచ్చిపెట్టుకుంటారో ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా పల్లెటూరులో కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరూ మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంటే ఖచ్చితంగా నాయకుడి మీద నమ్మకము, బాబు గారు గెలిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతారు. మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చారండి? అసలు ఓటు హక్కు వినియోగించుకోవడానికా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఎలాగైనా గెలిపించాలనా? మా ఓటు హక్కు వినియోగించుకుంటూ మా ద్వారా ఒక 10 మందిని మార్చి వాళ్ళకు చెప్పి మనం ఎవరైతే మనకు బాగా మన రాష్ట్రాన్ని బాగు చేస్తారో, మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుందో 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు టిట్టు మధ్యపేట్ల అండి. ఏం చేస్తుంటారు? నేను జర్మనీలో జాబ్ చేస్తున్నాను. నా రోల్ వచ్చేసి క్యూసీ అనలిస్ట్ అనమాట. నేను క్యాన్సర్ డ్రగ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే సార్. మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదండి, మీ దృష్టిలో ఓటు హక్కు అంటే ఏంది, ఓటు ఎందుకు వేయాలి, ఒకసారి దీని గురించి చెప్తారా? ఓటు అనేది బేసిక్ గా ఒక రైట్ అండి. మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన మన రైట్ అది. సో ఓటు ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు మనం భారతదేశ పౌరులుగా మన ఓటు హక్కును వినియోగించుకుంటే మనం ప్రశ్నించవచ్చు. పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓటు వేయకుండానే చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ మాకు అవి సరిగ్గా డెవలప్మెంట్ అవ్వలేదు, రోడ్ సరిగ్గా లేవు, ఆ ఫెసిలిటీ సరిగ్గా రావట్లేదు అని అంటున్నారు. మనం ఓటు వేస్తేనే కదా మంచి నాయకుడిని ఎవరిని ఎన్నుకుంటాము, మంచి నాయకుడు ఎవరు అనేది మనం ఓటు ద్వారా మనం చేయొచ్చు. సో అలాంటి ఓటు మనం ఉపయోగించుకుంటే, మేము ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ నుంచి వచ్చాను, నా కొలీగ్స్ అందరూ కువైట్ నుంచి వచ్చారు, తను యుఎస్ నుంచి వచ్చారు. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మేము అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే,
మనకున్న హక్కును మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఆ యూటిలైజ్ చేసుకున్న దానికి మనం ప్రాపర్ ఇది ఉండదు అనమాట. సో ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి, ప్రాపర్గా మనం ఓటు వేయాలి, ప్రజాస్వామ్యంలో మనం కాపాడాలి. సో దానికోసమే